హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ, మీ శ్రీకాకుళం అమ్మాయి అండి. శ్రీముఖలింగంలో మహాశివరాత్రి మహోత్సవాన్ని అయితే చూసానండి. మహాశివరాత్రి రోజు నైట్ అయితే టెంపుల్కి ఎదురుగా నాటకాలు వేస్తారు. అదేవిధంగా అవి షాపులు చాలా పెద్ద, అంటే చాలా పెద్ద యాత్ర జరుగుతుంది. ఈ విధంగా జైట్ వీళ్ళు, కార్లు, షిప్లు ఏవేవో వస్తాయి, రకరకాలవన్నీ. అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ అంతా చాలా పెద్ద జాతర జరుగుతుంది. 3 days మహాశివరాత్రి రోజు, నెక్స్ట్ డే అదేవిధంగా 3rd డే పడియా అని ఆ రోజు స్నానాలు అవుతాయి, దేవుడి స్నానాలు. ఆ రోజు అయితే అసలు ఈ 2 days జరిగిందంతా ఒక్కరోజు చాలా, అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. ఇసుక వేసిన రాలినంత జనం అయితే వస్తారు. అదేవిధంగా దేవుడిని రోజు ఊరేగించి స్నానాలు అవన్నీ అవుతాయి. ఇదనమాట మహాశివరాత్రి చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ శ్రీముఖలింగేశ్వరుడు ఇక్కడ పుట్టాడనమాట. సో అందుకని అదేవిధంగా అది అయిపోయాక 3వ రోజు పడియా స్నానాలు. దేవుడిని అయితే ఊరేగింపు మీద నది ఒడ్డుకి తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేస్తారు. దేవుడు స్నానాలు అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు అక్కడ కలుస్తాయి కదా, వాటితో అందరూ స్నానం చేసేసి వచ్చేస్తారు. ఆ రోజుతో అయితే కంప్లీట్ అయిపోతుంది మహాశివరాత్రి యాత్ర అనేది. అయితే ఇయర్ మిస్ అయ్యాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే దేవుడు స్నానాలు, ఊరేగింపు అంత వచ్చేస్తుంది. చూడండి. వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye.